ఇప్పుడు మనకు మిగులు ఏమో వంకాయ, కొన్ని వంకాయ ఒకటి మెయిన్గా, అప్పుడప్పుడు టమాటా ఒకటి, ఈ మిగులు ఉంటాయి. డెఫిసిట్ మాత్రం టమాటా కూడా సమ్మర్లో మనం డెఫిసిట్ 8 నుంచి 9 కూరగాయలు డెఫిసిట్ ఉన్నాం. ఆకుకూరలో కానీ, వేరే కూరగాయలు క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్లో కానీ, ఈవెన్ పొటాటోలో కానీ మనం డెఫిసిట్లో ఉన్నాము. ఈ డెఫిసిట్ని మనము అధిగమించాలంటే సాగు చేయాలి. ఆ సాగు చేయటం వల్లే అధిగమిస్తాము. కాబట్టి నేనేం చెప్పాను మీకు, 4 కోట్ల మందికి 36 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. ఒక హైదరాబాద్కి రోజుకి దాదాపు 3250 టన్నులు కావాలి. ఓకే, సో మరి ఇప్పుడు సాగు విస్తీర్ణం పెంచాలి అంటే 32 టన్నులు అంటే రోజుకు, నెలకు దాదాపు 1,00,000 టన్నులు కావాలి. 1,00,000 టన్నులు. మరి జనాభా ఇక్కడ ఎంత? కోటి జనాభా. కోటి జనాభాకు 1,00,000 టన్నులు ఇక్కడ చుట్టుపక్కల పండిస్తున్నామా? లేదు. మనం ఎంత పండిస్తున్నాం? 50,000 టన్నులు పండిస్తున్నాం, 40,000 టన్నులు పండిస్తాం. మరి కావాల్సింది ఎంత? 1,00,000 టన్నులు నెలకు. మరి మిగిలిన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం. ఇందాక చెప్పాను కదా మీకు, 20 లక్షల టన్నులు మనకు డెఫిసిట్ ఉన్నాం. ఈ 20 లక్షల టన్నుల యొక్క వాల్యూ ఎంత? 4,000 కోట్లు. 4,000 కోట్లు మనము కర్ణాటక నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఊర్లో, ప్రతి చిన్న మన ఇంట్లో కమతంలో కూడా కూరగాయలు వేయాలి. కూరగాయలు ఒక తీగజాతి కూరగాయలు కానీ, తీగజాతి కూరగాయలు ఏముంటుంది? పీచు ఉంటుంది. పీచు ఉండటం వల్ల ఫైబర్ అంటారు దాన్ని. అది ఉండటం వల్ల మనకు డైజెషన్ ఈజీగా అవుతుంది. మరి ప్రతి ఒక్క రైతు సోదరులకు, ప్రతి ఒక్క వాళ్లకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, కూరగాయలు కంపల్సరీ వేసుకోవాలి. 4-5 రకాల కూరగాయలు ఇళ్లలో వేసుకోవాలి, పొలాల్లో వేసుకోవాలి. వేసుకొని మన దగ్గర ఉంటారు, సాయంత్రం కోసేసి ఉదయం మనం సైకిల్ మీద వేసుకొని, ఎక్కడ చిన్న బండి వేసుకొని అమ్ముకొస్తే, ఇప్పుడు పాలు అమ్మట్లేదా ఊర్లలో? అట్లా అమ్ముకుంటే ఫ్రెష్ కూరగాయలు బాగా మంచిగా తినవచ్చు. మరి అది జరగట్లేదు కదా. ఎంతసేపటికి హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవాలి, కూరగాయలు ఖమ్మం నుంచి ఊర్లకు పోవాలి. అది కదా మనం చేసేది. అంత దూర ప్రయాణంలో ఆ కూరగాయలు అప్పటికి 2-3 రోజులు అయితే తెంపి, మరి అక్కడికి ఖమ్మం పోయేసరికి ఎంత క్వాలిటీ డిటోరియేట్ అవుతుంది కదా. మరి అలాంటి ఆవశ్యకత చెప్పడానికే ఈ మీటింగు.